శివపురాణ శ్రవణ విధానమును శ్రోతలు పాటించుటకు తగిన నియమములను వర్ణించుట సౌనకుడు పలికెను. మహాప్రాజ్ఞుడవు వ్యాస మహర్షి శిష్యుడువగు సూత మునీంద్ర, మీకు నమస్కారము. మీరు శివభక్తులలో శ్రేష్ఠులు, ధన్యులు. మీ మహత్తర గుణములు వర్ణించనలవి కాదు. మీరిప్పుడు కళ్యాణప్రదమైన శివపురాణ శ్రవణ విధానమును తెలుపుడు. దాని వలన వినువారులందరకు సంపూర్ణమైన ఉత్తమ ఫలము లభించగలదు. సూతుడిట్లు చెప్పెను, సౌనిక మునీంద్ర, ఇప్పుడు సంపూర్ణ ఫలమును పొందుటకు శివపురాణ శ్రవణ విధానమును తెలుపుచున్నాను, వినుము. మొదట ఒక జ్యోతిష్యుని పిలిపించి అతనిని సన్మాన సత్కారములతో సంతుష్టపరచబలెను. తన సహచరులైన వారినందరను సమావేశపరచబలెను. ఏ విధమైన విఘ్నములు ఆటంకములు కలగకుండా కథను సమాప్తమరించు ఉద్దేశ్యముతో శుభముహూర్తమును కనుగొనవలెను. మా వద్ద శివపురాణ కథా ప్రవచనము జరుగుచున్నది. తామెల్లరూ తమ తమ శ్రేయస్సును దృష్టిలో నుంచుకుని కథాశ్రవణమునకు విచ్చేయవలెనని దేశములకు అన్ని స్థలములకు సందేహమును పంపవలెను. కొందరు భగవంతుడగు శ్రీహరి కథాశ్రవణమునకు దూరముగానుందరు. ఎంతోమంది స్త్రీలు శూద్రులు మొదలగు వారు శంకరుని కథా కీర్తనల నుండి వచింతులైయుందరు. ఈ సమాచారమును అందరకు చేరినట్లు ఏర్పాట్లు గావించవలెను. దేశములందున్న శివభక్తులను కథాశ్రవణమునందు ఉత్సాహము గల వారిని గౌరవముగా ఆహ్వానించవలెను. వచ్చిన వారికి అన్ని విధముల ఆదర సత్కారములు గావింపవలెను. శివమందిరమునందు గాని, తీర్థస్థలమునందు గాని, వనప్రదేశమునందు గాని, గృహమునందు గాని కథను వినుటకు తగిన స్థలమును నిర్మించుకొనవలెను. అరటి స్తంభముల తో అలంకరింపబడిన ఉన్నతమైన కథామంటపమును నిర్మించుకొనవలెను. దానికి అన్ని వైపులా ఫలపుష్పాదులతో సుందరమైన ఛత్రము అలంకరించవలెను. 4 వైపులా ధ్వజములను పతాకములను వివిధములైన అలంకరణ ఉపకరణముల చేత అలంకరించి సుందరముగా శోభలొలుకున్నట్లు తీర్చిదిద్దవలెను. భగవంతుడగు పరమశివుని ఎడల పరమ భక్తిని కలిగి ఉండవలెను. అది ఏ అన్ని విధముల ఆనందదాయకమైన విధానము. పరమాత్ముడు భగవంతుడగు శంకరునకు దివ్య ఆసనమును నిర్మించవలెను. కథా ప్రవచనమునకు కూడా ఒక దివ్య ఆసనమును తయారు చేయవలెను. అది వాచకునకు సుఖమును చేకూర్చినదిగా అనుకూలముగా ఉండవలెను. మునీంద్ర, నియమపూర్వకముగా కథను వినిడి శ్రోతలకు కూడా వీలైనంత వరకు ఆసీనులగుటకు అనువైన సుందర స్థలములను సమకూర్చవలెను. ఇతరులకు మామూలు ఆసనములను సిద్ధము చేయవలెను. ప్రవాచకుని ముఖ నిస్సృతమైన వాక్కు దేహదారులకు కామధేనువు వలె అభీష్ట ఫలప్రదాయిని అగును. పురాణమును తెలిసిన విద్వాంసుడగు పౌరాణికుని ఎడల ఎట్టి నీచబుద్ధిని ఎప్పటికీ ప్రదర్శింపరాదు. ప్రపంచమునందు జన్మచేత గుణముల చేత ఎంతోమంది గురువులగుచుందరు. కానీ వారందరిలో పురాణములను తెలిసిన విద్వాంసుడే పరమ గురువుగా భావించబడును. పురాణమును తెలిసిన ప్రవక్త పవిత్రుడు, సమర్థుడు, శాంతుడు, ఈర్షను జయించినవాడు, సాధువు, దయాళువు అయి ఉండవలెను. ప్రవచనమునందు నేర్పరి అయిన విద్వాంసుడు ఈ పుణ్యప్రదమైన కథను చెప్పవలెను. సూర్యోదయారంభము మొదలుకొని 3:30 జాములు వరకు నిర్మల చిత్తుడగు విద్వాంసుడు శివపురాణ గాథను సముచిత రీతిలో ప్రవశించవలెను. మధ్యాహ్న సమయమునందు 2 గడియల వరకు కథను విరామము నొసగవలెను. దాని తరువాత కథా కీర్తనముల నుండి విరామమును పొంది శ్రోతలు కాలోచిత కృత్యములు తీర్చుకొనవలెను. కథా ప్రారంభమునకు 1 దినము ముందు క్షురకర్మ చేయించుకొనవలెను. కథా ప్రవచనము జరుగు దినములలో ప్రాతకాలము చేసుకొనవలసిన నిత్య కర్మలన్నీయు సంక్షిప్తముగా ముగించుకొనవలెను. వక్త తనకు సహాయపడుటకు తన వంటి ఒక విద్వాంసిని తన వద్ద ఉంచుకొనవలెను. అతడు కూడా శ్రోతల సందేహములను నివృత్తి చేయుటకు సమర్థుడై ఉండవలెను. శ్రోతలకు అర్థమగునట్లు చెప్పుటయందు నేర్పరి అయి ఉండవలెను.
కథయందు కలుగు విఘ్నములను నివారించుటకు విఘ్నేశ్వరుని పూజింపవలెను. కథకు స్వామి భగవంతుడగు శివుని విశేషముగా శివపురాణ గ్రంథమును భక్తిభావముతో పూజించవలెను. తదనంతరము ఉత్తమ బుద్ధిగల శ్రోతలు పరిశుద్ధ శరీర మనస్కులై ప్రసన్న చిత్తులై ఆదరపూర్వకముగా శివపురాణ గాథను వినవలెను. నానా విధములగు కర్మలలో పరిభ్రమించునట్టి కామక్రోధాది షడ్వికార యుక్తులైనట్టి శ్రీయందు ఆసక్తులైనట్టి పాషండభరితములైన వచనములను పలుకునట్టి వక్తగాని శ్రోతగాని పుణ్య సంపాదనకు అర్హులు కాబోరు. ఇహలోక చింతలను వీడి ధనము గృహము పుత్రాదుల చింతానులను వదలి కథయందే మనస్సును లగ్నము చేయు విశుద్ధ బుద్ధియుక్తులైన పురుషులకు ఉత్తమ ఫలప్రాప్తి కలుగును. శ్రద్ధా భక్తులతో కూడి ఇతర కార్యములందు మనస్సును లగ్నము కానియక మౌనముగను పవిత్రముగను ఉద్వేగరహితముగను ఉన్న శ్రోతలు మాత్రమే పుణ్యభాగులగుదురు. సూతుడిట్లు పలికెను, సౌనుక శివపురాణమును విను. వ్రతదారులు అనుసరించవలసిన నియమములను తెలిపెదను, భక్తి శ్రద్ధలతో వినుము. నియమపూర్వకముగా శ్రేష్టమైన ఈ కథను వినుట వలన ఏ విధమైన విఘ్నములు ఆటంకములు లేకుండా ఉత్తమ ఫలము ప్రాప్తమగును. దీక్షారహితులైన వారికి కథ విను అర్హత ఉండదు. కనుక ఓ మునీంద్ర, కథను విను కోరిక గలవారందరూ మొదట వక్త నుండి దీక్షను గ్రహించవలెను. కథను నియమముతో వినువారు బ్రహ్మచర్యమును పాటించవలెను. భూమి మీద శయనించవలెను. ఆకులలో భుజింపవలెను. కథ ముగియు వరకు అన్నమును తినరాదు. ఓపిక ఉన్న భక్తులు పురాణము ముగియు వరకు ఉపాసము చేయవలేను. శ్రద్ధతో భక్తిభావముతో మహోన్నత కథను వినవలెను. ఈ కథావ్రతమును చేపట్టిన పురుషుడు ప్రతిదినము ఒకసారి మాత్రమే అవిశ్యాన్నమును భుజింపవలెను. కథాశ్రవణ నియమములకు భంగము వాటిల్లకుండా ప్రవర్తింపవలెను. గరిష్టమైన అన్నమును, పప్పు దినుసులు, మాడిన అన్నము, రుచికి ప్రాధాన్యత నొసగు వాటిని, పాచిపోయిన భావదూషమైన అన్నమును తిని దీక్షాపరుడగు శ్రోత ఎప్పుడునూ కథను వినరాదు. అట్టి పురుషుడు ఉల్లి, వెల్లుల్లి, ఇంగువ, గాజర మరియు మాదక పదార్థములను పరిత్యజించవలెను. అంతేగాక కామక్రోధాది షడ్వికారములను, బ్రాహ్మణులను, పతివ్రతలను, సత్పురుషులను ఎప్పుడూ నిందింపరాదు. ప్రతిదినము సత్యము, శౌచము, శుభ్రతలు, దయాగుణము, మౌనము, సారల్యము, వినయము, ఆర్థిక ఔదార్యము మొదలగు సద్గుణములను అలవరుచుకొనవలెను. శ్రోత నిష్కాముడైనను సకాముడైనను నియమముతో కథను వినవలెను. సకాముడు అభీష్ట కార్యసిద్ధిని పొందును, నిష్కాముడు మోక్షమును పొందును. దరిద్రుడు, క్షయరోగి, పాపి, భాగ్యహీనుడు, సంతానము లేనివాడు కూడా ఈ గాథను వినవలెను. గొడ్రాలు మొదలగు వారు, దుష్ట స్త్రీలు, గర్భస్రావము జరిగిన స్త్రీలు వీరందరూ శివపురాణ ఉత్తమ గాథను వినవలెను. మునీంద్ర, స్త్రీలు గాని పురుషులు గాని అందరూ విధి విధానముగా ఈ ఉత్తమ కథను వినుటకు ప్రయత్నింపవలెను. మహర్షి, ఈ విధముగా శివపురాణ కథాపఠనమును శ్రవణము గురించిన యజ్ఞోత్సవ సమాప్తి సమయమున శ్రోతలను శ్రీ శివపురాణ పుస్తకమును కూడా పూజింపవలెను. విధి విధానముగా వక్తను పూజింపవలెను. పుస్తకమును కప్పుటకు ఒక నూతన వస్త్రముతో ఒక సంచి చేయించవలెను. దానిని సురక్షితముగా కట్టుటకు ఒక దారమును కూడా సిద్ధము చేయవలెను. దానిని శాస్త్రోక్తముగా పూజింపవలెను. మునివర, సమాపన యజ్ఞోత్సవముతో పాటు వక్తను విధి విధానముగా పూజించి అతనికి సహాయకుడగు పండితుని వక్తను కూడా ప్రధాన వక్త కంటే కొద్ది తక్కువ పరిణామములో ధనాదులు నొసగి పూజింపవలెను. అక్కడికి వచ్చిన బ్రాహ్మణులకు భోజనమొసగి సంభావనగా ధనమును దానమునరించవలెను. దీనితో పాటు
పాటు గీత వాద్య నృత్యాదులతో వైభవముగా ఉత్సవము చేయవలెను. మునీంద్ర, ఒకవేళ శ్రోత విరక్తుడైనచో అతని కొరకు కదా సమాపన దినమున దేవదేవుడగు శివుడు శ్రీరామచంద్రునికి గీతాపాఠమును చేసినట్లు చేయవలెను. ఒకవేళ శ్రోత గృహస్థుడైనచో శ్రవణ కర్మ శాంతి కొరకు శుద్ధ హవిష్యము ద్వారా హోమము చేయవలెను. మునీంద్ర, రుద్ర సంహిత యందలి ప్రతి శ్లోకముతో హోమము చేయుట సముచితము లేక గాయత్రీ మంత్రముతో హోమము చేయవలెను. వాస్తవమునకు ఈ పురాణము గాయత్రితో కూడినది. అట్లు కాకపోయినా శివ పంచాక్షర మూల మంత్రముతో హవనము చేయవలెను. హోమము చేయుటకు శక్తి లేకపోయినచో విద్వాంసుడు శక్తి కొలది హవనము చేసి అవిష్యమును బ్రాహ్మణునకు దానము చేయవలెను. భక్తితో శివ సహస్రనామమును పఠనము లేక శ్రవణము చేయవలెను. దీని వలన సకలము ఫలవంతమగును. దీనిలో సంశయము లేదు. దీనికంటే మించిన వస్తువేదియు ఈ మూడు లోకములలో లేదు. కథాశ్రవణ సంబంధమైన వ్రతము యొక్క పరిపూర్ణ సిద్ధి కొరకు 11 మంది బ్రాహ్మణులకు మధువు తేనెతో కూడిన పాయసాన్నము పెట్టవలెను. దక్షిణ లొసగవలెను. మునీంద్ర, శక్తి కలిగినచో 3 తులముల బంగారముతో ఒక సుందరమైన సింహాసమును తయారు చేసి చేయించవలెను. సుందరమైన అక్షరములతో వ్రాయబడిన శివ పురాణ గ్రంథమును విధిపూర్వకముగా ఆ సింహాసనము మీద ఉంచవలెను. దాని తరువాత వ్రతమును చేయువాడు ఆవాహనాది వివిధ ఉపచారములతో పూజలు చేసి దక్షిణను సమర్పించవలెను. అప్పుడు జితేంద్రుడైన ఆచార్యుని వస్త్రభూషణ గంధాదులతో పూజించి దక్షిణల నొసగి ఆ పుస్తకమును అతనికి సమర్పించవలెను. బుద్ధిమంతుడు ఉత్తముడైన శ్రోత భగవంతుని ప్రసన్నుణ్ణి చేసుకునుటకు పుస్తకమును దానము చేయవలెను. సౌనుక, ఈ పురాణమును దానము చేసిన ప్రభావము చేత మహాదేవుని అనుగ్రహమును పొంది ఆ పురుషుడు భవబంధముల నుండి ముక్తుడగును. ఈ విధముగా శాస్త్రోక్తమును పాటించి చేసినచో శ్రీ సంపన్నమైన శివపురాణము సంపూర్ణ ఫలమును భోగాను భవములను మోక్షమును ప్రసాదించును. మునీంద్ర, శివపురాణ మహత్యము సకల అభీష్ట ప్రదాయిని అగును. దానిని నేను నీకు వినిపించితిని. నీవు ఇంక ఏమి వినగోరిదవు? శ్రీ సంపన్నమైన శివపురాణము సకల పురాణములందు నుదుట తిలకము వంటిదని భావింపబడినది. ఇది భగవంతుడగు శంకరునకు అత్యంత ప్రియమైనది, రమణీయమైనది, భవరోగమును నివారించునది. ఈ జగత్తులో ఎల్లవేళలా శివుని ధ్యానించు వారిని, వాక్కు చేత ఆ స్వామి గుణములను స్తుతించు వారిని, 2 చెవులతో ఆ ప్రభువు కథను వినువారి జన్మకు సాఫల్యము చేకూర్చును. అట్టివారు తప్పక సంసార సాగరమును తరించగలరు. సచ్చిదానంద స్వరూపుడైన ఆ చంద్రశేఖరుని వివిధ గుణ సముదాయమును ఎప్పుడునూ మనము సృష్టించలేము. ఆ స్వామి తన మహిమతో జగత్తునకు లోపల బయట ప్రకాశించుచుండును. మనస్సు యొక్క అంతర బాహిరములందు వాక్కు మనోవృత్తుల రూపములో ఆ దేవదేవుడు విరాజిల్లుచుండును. అట్టి అనంత ఆనంద ఘన స్వరూపుడగు పరమశివుని నేను ఆశ్రయించెదను. శివపురాణ శ్రవణ విధానమును శ్రోతలు పాటించుటకు తగిన నియమములను వర్ణించుట సౌనకుడు పలికెను. మహాప్రాజ్ఞుడవు వ్యాస మహర్షి శిష్యుడువగు సూత మునీంద్ర, మీకు నమస్కారము. మీరు శివభక్తులలో శ్రేష్ఠులు, ధన్యులు. మీ మహత్తర గుణములు వర్ణించనలవి కాదు. మీరిప్పుడు కళ్యాణప్రదమైన శివపురాణ శ్రవణ విధానమును తెలుపుడు. దాని వలన వినువారులందరకు సంపూర్ణమైన ఉత్తమ ఫలము లభించగలదు. సూతుడిట్లు చెప్పెను. సౌనిక మునీంద్ర, ఇప్పుడు సంపూర్ణ ఫలమును పొందుటకు శివపురాణ శ్రవణ విధానమును తెలుపుచున్నాను, వినుము. మొదట ఒక జ్యోతిష్యుని పిలిపించి అతనిని సన్మాన సత్కారములతో సంతుష్టపరచబలెను. తన సహచరులైన వారినందరను సమావేశపరచబలెను. ఏ విధమైన విఘ్నములు ఆటంకములు కలగకుండా కథను సమాప్తమరించు ఉద్దేశ్యముతో శుభముహూర్తమును కనుగొనవలెను. మా వద్ద శివపురాణ కథా ప్రవచనము జరుగుచున్నది. తామెల్లరూ తమ తమ